బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్లపై మరోసారి హైకోర్టును మాధవరెడ్డి ఆశ్రయించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్కు అనుమతి కోరారు. ఈ నెల 23న మేడ్చల్ జిల్లా కేశవాపూర్కు చెందిన మాధవరెడ్డి పిటిషన్ వేశారు. మాధవరెడ్డితో పాటు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులను వెలువరించడాన్ని వారు వ్యతిరేకించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి ఇప్పుడున్న విధానంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరారు. ఆ సెక్షన్ను తొలగించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని శాసనసభ తీర్మానం చేయడం చెల్లదని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. ఇప్పటికే జీవో విడుదల చేసినందుకు ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ సాధారణ పరిపాలన శాఖల ముఖ్య కార్యదర్శులు, రాష్ట్ర ఎన్నికల సంఘం, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట కలెక్టర్లను పేర్కొన్నారు. అయితే మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ను విచారించలేమని కోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ జాయిన్ అవుతున్నారు. శర్మ, కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ మొదలవుతోంది. ఇప్పటికే ఇద్దరు న్యాయమూర్తులు హైకోర్టు కూడా చేరుకున్నారు. ఆ కోర్టుకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. పిటిషనర్లు ముగ్గురు, ఒకటి మాధవరెడ్డి, 2 సముద్రాల రమేష్, 3 వెంకట్, ఈ ముగ్గురు పిటిషన్లు దాఖలు చేశారు. 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడాన్ని వాళ్ళు సవాల్ చేశారు. దానికి సంబంధించి పిటిషన్లు దాఖలయ్యాయి. ఉదయం నుంచి కొంత నాటకీయ పరిణామాల మధ్య కొద్దిసేపటి క్రితమే ఆ ముగ్గురు పిటిషన్లకు సంబంధించి ఒక బెంచ్ కూడా కాన్స్టిట్యూట్ అయింది. డివిజన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తూ చీఫ్ జస్టిస్ ఉత్తర్వులు జారీ చేయడంతో కాసేపట్లో విచారణ మొదలవుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయాలని చూస్తోంది. మరోవైపు హైకోర్టు ఏం చెప్తోంది, మరి దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల వ్యవహారంలో ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడిస్తుందనే దానికి సంబంధించి ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి పిటిషనర్ రమేష్ తో మాట్లాడదాం. రమేష్ గారు, ఏంటి పిటిషనర్ గా మీరు ఏ అంశాలు ప్రధానంగా అందులో పేర్కొన్నారు, ఎందుకు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? ముఖ్యంగా ఈ పిటిషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటే 2018 పంచాయతీరాజ్ చట్టంలోని 285A సెక్షన్ ప్రకారము 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చెప్పింది నాట్ టు బ్రీచ్ 50% అప్పర్ సీలింగ్ ఆఫ్ ది రిజర్వేషన్. దాన్ని ఇంకొక ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసింది, కానీ అది ఫైల్ పెండింగ్ గవర్నర్ వద్ద ఉంది. ఇంతవరకు అది అమెండ్ కాకుండా ఒక జీవో తీయడం అనేది తప్పు. అసలు ఆ జీవో కూడా తీయడం అది ఏంటంటే బేసికల్ గా జీవో కూడా 2011 సెన్సెస్ ప్రకారమేమో ఎస్సీలను, 2024 సెన్సెస్ ప్రకారము బీసీలను రిజర్వేషన్లు చేయడం జరిగింది. ఆ రిజర్వేషన్లు కూడా పూర్తిగా తప్పుని అసలు సెన్సెస్ ప్రకారం కూడా చేయలేదు వాళ్ళు. అలాగే ఇంతకుముందు కూడా గతంలో కూడా 396 జీవోను గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం గత 2018లో ఇస్తే దాన్ని కూడా గోపాల్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తే ఆ 396 జీవోను కూడా ఇక్కడ దిశ ధర్మాసనం కొట్టివేసింది, స్టే ఇచ్చింది. స్టే ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వం పోతే అక్కడ కూడా ఇంట్రీమ్ రిలీఫ్ ఏం ఇవ్వలేదు. అట్లే ఇంతకుముందు కూడా 2012లో కూడా జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ అఫ్జల్ పూర్కర్ బెంచ్ కూడా ధర్మాసనం కూడా ఇలాంటి 34% ఇస్తే అప్పుడు కూడా కొట్టేసింది. అంటే ఎప్పుడు కూడా ఎన్నికలు వచ్చినా కొద్దీ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ఎన్నికలు రాగానే ఏంటంటే ఒక జీవోని ఇష్యూ చేయడం, బీసీలను చేయడము, అసలు అందరు కూడా అన్నదమ్ములు లెక్క ఉన్న మనుషులను కూడా ఈ జీవోలు ఇచ్చుకుంటూ అసలు కాదని తెలిసి కూడా, ఎందుకంటే 1992లో 9 జడ్జిల ధర్మాసనం అయితే ఇందిరా సాహ్ని కేసు ఉందో, ఇందిరా సాహ్ని కేసులో 5 జడ్జిలు రిజర్వేషన్ 50% దాటొద్దని చెప్పి 2-3 జడ్జిలను ఖచ్చితంగా ఇంకా లోపలనే ఉండాలని చెప్తే ఒక జడ్జి డిఫెండ్ అయితే కూడా అటువంటి ధర్మాసనం జడ్జిమెంట్, కాన్స్టిట్యూషన్ జడ్జిమెంట్ ఉన్నాక కూడా ఆ తర్వాత 2010 సంవత్సరంలో కూడా కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఒక్క నిమిషం, అంటే బీసీల జాబితా ప్రకారమే బీసీలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికనే 42% అన్నది కేటాయింపు జరిగింది. దీనికి సంబంధించి అన్ని పార్టీలు కూడా సమర్థిస్తున్నాయి కదా.
అసలు ఇంకొకటి ఏంటంటే బీసీలు ఇప్పుడు ఈ 2024 లెక్కల ప్రకారం తగ్గిందని చెప్తున్నారు. వాళ్ళ సెన్సెస్ ప్రకారం మొన్న గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పింది 2011 లెక్కలకు 2024 బీసీల శాతం తగ్గిందని. మరి తగ్గిందన్నప్పుడు 25% నుంచి 42% పెంచాల్సిన అవసరం ఏముంది? ఎందుకు తీసిండు? అసలు అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఎస్టీలకు 10%, ఎస్సీలకు 15%, వీళ్ళకి 25%, మొత్తం 50%తో కూడిన ఇప్పుడు ఉంటే ఇప్పుడు 67% అవుతుంది. అందరికి తెలుసు. చిన్న పౌరుని అడిగినా ఇప్పుడు అందరు కూడా ఇలా బీసీ మేధావులు కూడా ప్రతి ఒక్కరు కూడా చర్చలలో భాగంగా వాళ్ళు చెప్తున్నారు ఏమని, ఈ కేసు నిలబడదు, ఖచ్చితంగా జీవో పాస్ అవుతుందని. అన్నాక ఇది ఎందుకోసం తీసినట్టు, ఎవరి కోసం తీసినట్టు, ఎవరి మధ్య వైషమ్యాలు తెచ్చి ఇలా ఆగమాగంలో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా గట్టిగానే వాదనలు వినిపించాలనుకుంటుంది. జీవో ఇవ్వడానికి గల కారణాలను చెప్పబోతోంది. నిజంగా మీరు వేసినటువంటి పిటిషన్ కు తీవ్ర స్థాయిలో వాళ్ళు వాదనలు కూడా వినిపించే సిద్ధంగా ఉన్నట్టు మనకు చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ జీవో ఇచ్చిన 2 పేజీలు చదివితేనే అర్థమవుతుంది. అందుకే ఆ జీవోలో ఏమి ఇచ్చిండు. ఇప్పుడు సెన్సెస్ ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు బీహార్ ప్రభుత్వం ఇచ్చింది 2023 ఇస్తే 2024లో గౌరవ్ కుమార్ అని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మొత్తం పిటిషన్ కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యిండ్రు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు ఎంట్రీ ఆర్డర్ ఇవ్వలేదు. అట్లే ఛత్తీస్గఢ్ హైకోర్టు, రాజస్థాన్ హైకోర్టు, మొత్తం దేశంలో ఉన్న చాలా కూడా ప్రభుత్వాలు కూడా ఇట్లా 50% కన్నా ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చినది ఎక్కడా నిలబడలేదు. ఒక కేవలం తమిళనాడుని ఉదాహరణ తీసుకుంటే తమిళనాడులో కూడా 1991లో అప్పటి ఇప్పుడు కాదు, అది చాలా రోజుల క్రితమైంది. అది కూడా రివ్యూ పిటిషన్ పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. మొత్తానికి కాసేపట్లో వాదనలు ప్రారంభమవుతాయి కాబట్టి పిటిషనర్ తరపున సీనియర్ లాయర్లు ప్రభాకర్ అలాగే మయూర్ రెడ్డి వీళ్ళిద్దరూ వాదనలు వినిపించబోతున్నారు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ.